హే ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము లూకా సువార్త 19వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వాటిని తెరిచి చదవండి. ఒకవేళ లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, దాన్ని చూసి చదవాల్సిందిగా కోరుచున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తుని జక్కయ్య మేడి చెట్టు మీద నుంచి చూసినప్పుడు యేసుక్రీస్తు జక్కయ్యని చూసి, జక్కయ్య నువ్వు కిందకి దిగు, నేను మీ ఇంట్లో ఇవాళ రావాల్సి ఉంది అని చెప్పేసి చెప్పడము. ఎంతో సంతోషంతో జక్కయ్య యేసుక్రీస్తుని స్వాగతించడము, తనకున్న ఆస్తి సంపాదించుకున్నాడు కదా, దాంట్లో ఎవరికైతే మోసం చేసి అలా అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళకి 4 times ఇవ్వడము, ఇంకా తన ఆస్తిలో సగాన్ని బీదలకి ఇవ్వటాన్ని మనం చూస్తాము. ఇక్కడ జక్కయ్య యేసుక్రీస్తుని కేవలం చూశాడు అంతే. చూడంగానే తనకి ఎంతో సంతోషంతో యేసుక్రీస్తు మరి వెంబడించి ఉండుండొచ్చు, ఇంకా ఏమైనా అయి ఉండుండొచ్చు, కానీ తనకున్న ఆస్తిలో సగాన్ని బీదలకి ఇచ్చేశాడు. ఇది మనం ఎంతో జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఈరోజు మనం ఎవరికి ఇవ్వకుండా జస్ట్ మనము తింటాము, జస్ట్ మనము సంతోషంగా ఉంటాము, దేవుడు నన్ను బ్లెస్ చేశాడు అని అంటాం. కానీ నిజంగా ట్రూ చేంజ్ అనేది ఒకవేళ మన జీవితంలో కనుక వస్తే మనకి డబ్బు అనేది ఎంత మాత్రము ముఖ్యం అవ్వదు, కేవలం బీదలకి ఇవ్వడం. యేసుక్రీస్తు చెప్పింది అదే కదా. సో దానికి తగ్గట్టు మనం జీవిస్తాం. ద పారబుల్ ఆఫ్ ద మైనస్ అంటే యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తారు. అందులో ఒక అతను ఉంటాడు. తను ఏం చేస్తాడంటే తన దాసులకి తలాంతులాగా కొంచెం డబ్బు ఇస్తాడనమాట. దాన్ని ఎంత అంటే 4 months of wages, అంటే 4 నెలలకి వచ్చే కూలీ ఏదైతే ఉంటుందో అంత ఒక్కటని చెప్తారు, ఒక మైనా అంటారు. సో అలాంటిది అందరికీ ఒకటి ఇచ్చాడు. అలా ముగ్గురికి ఒకటి ఇచ్చాడు అనుకోండి. అయితే ఫస్ట్ అతను 1ని 10 చేస్తాడు, అంటే 1 + 1 + 1 అలా 10 చేస్తాడు. రెండో అతను 5 చేస్తాడు. ఇంకొకడు ఉంటాడు, వాడు అసలు ఏం చేయడు. దీన్ని మనం కూడా మన జీవితంలో దేవుడు మనకి ఎన్నో ఇస్తాడు. మనకి హెల్త్ ఇస్తాడు, మనకి టైం ఇస్తాడు, మనకి సామర్థ్యం ఇస్తాడు. కానీ దేవుడు మనకి డబ్బు కూడా ఇస్తాడు. ఆ సామర్థ్యంతోనే మనం డబ్బులు కూడా సంపాదిస్తాం. వీటిలో ఏది కూడా మనం దేవునికి కనీసం 10% కూడా ఇవ్వము. కనీసం 10%. యాక్చువల్గా ఇక్కడైతే వాళ్ళు మల్టిప్లై చేశారు, కానీ మనం అది చేస్తున్నామా? మనకు కనీసం దేవుడికి 10% అన్నా ఇస్తున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలా. ద ట్రయంఫల్ ఎంట్రీ. యేసుక్రీస్తు యెరూషలేంకి ఒక రాజు వలె గాడిద పైన రావడాన్ని మనం చూస్తాము. అలానే యేసుక్రీస్తు యెరూషలేంని చూచి బాధపడ్డాన్ని, ఏడవటాన్ని మనం చూస్తాము, విలాపించడాన్ని చూస్తాము. జీసస్ క్లెన్సెస్ ద టెంపుల్. మందిరాన్ని వాళ్ళందరూ ఆ లోపల బిజినెస్ చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో కూడా చర్చెస్లో చాలా వరకు జరిగేది అదే. సో అలాంటి దాని గురించి మీరు నా మందిరాన్ని దొంగల గుహగా చేసేసారని చెప్పేసి యేసుక్రీస్తు అక్కడ కోప్పడ్డాన్ని మనం చూస్తాము. ఇదంతా మనం లూకా సువార్త 19వ అధ్యాయంలో ఈరోజు కలిసి చదువుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్ద అయినను అన్యాయంగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపంలో ఉండుట వలనను దేవుని రాజ్యం వెంటనే అగపడునని వారు తలంచుట వలనను ఆయన మరి యొక్క ఉపమానము చెప్పాను. ఏమనగా, రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మినాలు ఇచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టం లేదని అతని వెనుక రాయబారం పంపిరి.
అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించెనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటివాడు ఆయన యొద్దటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించెనని చెప్పగా, అతడు, బల, మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను. అంతటా రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించెననగా, అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టిన దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయువాడవునైన కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితనని చెప్పాను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయువాడను నైనా కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సహకారుల యొద్ద నుంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకొందునే అని వానితో చెప్పి, వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఇయ్యుడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు, అయ్యా, వానికి 10 మీనాలు కలవే అనిరి. అందుకతడు, కలిగిన ప్రతివానికిని ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయాను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీని విప్పుచున్నారని మిమ్మును అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటేవి కనుక నీ శత్రువులు నీ చుట్టుగట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండనీయని దినములు వచ్చునని చెప్పాను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో, నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిదరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. ఆయన ప్రతిదినమును దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చూచుండిరి. కానీ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి కనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు. దేవుడిచ్చిన ఈ వాక్యము దీవించును గాక. ఆమేన్.